వెల్కమ్ టు మై లైఫ్. నా పేరు బలాష్. వీరేష్, సోమేష్ వినింటారు. ఈ బలాష్ ఎంట్రా అని ఒక ఫీలింగ్ ఉండొచ్చు, చిల్లరగా అనిపించచ్చు, కానీ అది నా పేరు. అడ్జస్ట్ అయిపోండి. ఈ ప్రపంచంలో ఉన్న 7,59,00,000 తెలుగు వాళ్ళలో నేను పట్టించుకునేది ముగ్గురిని. వీళ్ళు 7 కోట్ల జనాభాతో తక్కువ కాదు. వీళ్ళ గురించి చెప్తా వినండి. ఇతనికి కోపం ఎక్కువ. మంచి మాట చెప్పినా కూడా ఇతనికి మండుతుంది. ఇతనికి ఎటకారం ఎక్కువ. వీడు ఏ విషయాన్ని సీరియస్ తీసుకుంటాడో, ఏ విషయాన్ని లైట్ తీసుకుంటాడో వీడికే తెలియదు. ఇతనికి ఆలోచన ఎక్కువ. వాళ్ళిద్దరూ తప్పు చేస్తుంటే ఇతను వాళ్ళని ఆపి ఆలోచించి కలిసి తప్పు చేస్తారు. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు, తెలుసుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు. నాకు వీళ్ళ గురించి తెలిసింది చెప్తా, మీరు అర్థం చేసుకోండి. ముగ్గురు 3 రత్నాలు. వీళ్ళు గల్ఫ్లో ఉంటారు, అందుకే వీళ్ళు రా. ఛీ, నా బతుకు మీ బతుకులా తయారైంది. మీరు దీన్ని, నేను కోవిడ్ని వదిలిపోలేను. రే 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 లేరా, రే రే లేరా. ఆల్రెడీ లేచే ఉందిరా. నన్ను లేమంటున్నావా? దవడలేదు. ఏంట్రా ఎక్స్ప్రెషన్? నేనేదో బూతులు మాట్లాడినట్టు మీరేదో నిన్నట్టు. ఏమన్నాను? నా దవడా దవడా దవడా. ఆపరా, దవడ దవడ అంటున్నావు లేచినప్పటి నుంచి. ఎవరా లేచింది? మీరెవరు లేకనే చేపలతో మాట్లాడుకున్నారా? చేపలతో ఏమంట? వాటికి కూడా దవడ, అదే వడ కావాలంట ఏంటి? కలాస్. రాత్రి అంతా బాగా ఆలోచించాను రా. ఇండియాకి వెళ్ళిపోతా. సరే బయలుదేరు. ఏమెత్తుతున్నారా? సూట్ కేసు రా. మన మొహానికి సూట్ కేసు ఒకటి, ఆడ గార్బెజ్ దగ్గర కాటన్ ఉంటే తెచ్చుకొని గుడ్డలు వేసుకొని పో. మీరు మీ ఎండిపోయిన కుబ్బూస్ మగాలు 10 ఏళ్ళ నుంచి ఏం సంపాదించారా? 10 ఏళ్ళ నుంచి అదేదో ఇండియాకి వెళ్ళి సంపాదించుకున్నారా? రే, మగాడంటే పావురంలో ఎగరాలరా, గాలిపటంలా మీలా ఎగరకూడదు. ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా డైలాగ్? ఫ్లోలో వచ్చిందిరా. ఆ ఇండియాకి పోవాలనే ఆలోచన కూడా ఫ్లోలో వచ్చినది. కాసేపు పడుకో, పోతుంది. పోతుంది. అరే ఊరికి ఇండియాకి పోదాం అంటాడేంట్రా? ఇండియాకి పోయి ఏం చేస్తాడు? మా రూమ్ చూడు ఎంత బాగుంది. ఆ ఇజ్బాలలో దొరికిన సామాన్లంతా తెచ్చి పెట్టుకున్నాం. అదే మన ఇండియాలో అయితే ఇంట్లో ఉండే సామాన్లే బంధువులు ఎత్తుకుని పోతారు. చెప్పరా బాబు వాడికి. నువ్వురా గాలిపటం. నువ్వు చెప్పరా పోరాం. మీ ఇద్దరు నాకు 2 కిడ్నీలు అంటోళ్ళరా. కిడ్నీ వెనకాల కదరా ఉండేది. అంటే ఎన్నికి చూసి చెప్పలేం కదరా. సో మీ ఇద్దరు ఏదైనా ఒకటి డిసైడ్ అయ్యి చెప్పండి, అదే చేద్దాం. కోయిట్లోనే ఉంటాం. లేదు ఇండియా పోవాల్సిందే. ఆ కోయిట్లోనే ఉంటాం. లేదు ఇండియాకి వెళ్ళాల్సిందే. మేము కోయిట్లోనే ఉంటున్నాం. లేదు మనమంతా ఇండియాకి వెళ్తున్నాం అంతే. ఆపండి.
నాకు కొంచెం టైం అండి, ఆలోచించుకొని చెప్తా. ఏ ఆగండి, అరే ఓయ్ ఆగండి, ఆగండి. సర్లే, బాగా ఆలోచించాను. లాస్ట్ రేపు ఒక్కసారి ఇంటర్వ్యూకి పోదాం. ఇంటి పోదామంటే ఇంటర్వ్యూ అంటావంటరా? అయ్యా నువ్వు చెప్పినప్పుడల్లా ఇంటర్వ్యూ కలవస్తావా? ఏ ఆగండి, నా దగ్గర ఒక ఇంటర్వ్యూ కాల్ ఉంది. రేపు వెళ్దాం. జాబ్ వస్తే ఉందాం, లేకపోతే ఆలోచిద్దాం. ఓకేనా? అరే ఓకే, నాకు ఓకే. కూల్. ఫస్ట్ మీ ఇద్దరు కూల్ అవ్వండి. ఏ ఆగండి. షూ. రండ్రా. ఈరోజుతో మన జీవితాలు మారబోతున్నాయిరా. నీకో జాబు, నాకో జాబు, నీకో జాబు ఖచ్చితంగా వస్తాయి. పదండి వెళ్దాం. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయిరా. నాకు 6th సెన్స్ చెబుతోంది, నీకు 1000 దినాలు, నీకు 1000 దినాలు, నాకు 1000 దినాలు, నెల నెల అకౌంట్లో పడిపోతాయి అంతే. మనం భార్య బిడ్డలతో ఇక్కడే సెట్ అయిపోతున్నాం. సెట్ అయిపోయాక సెట్ దోషా? ఏం మాట్లాడుతున్నావురా? ఇంటర్వ్యూకి పోయే ప్రతిసారి ఓవరాక్షన్ చేస్తాడు, ఏదో మన మొహాలకి పెద్ద జాబ్ వచ్చేసినట్టు. మూసుకొని పదండి. పద. అదే మమ్మల్ని ముందుండి నడిపించు. అని ఎందుకు పోమన్నా మా లైఫ్లో ఎవడున్నాడ్రా? ఉన్నాడా? బాగా తీరుందా ఇప్పుడు? నీకు పోయి నాకు పోయి అన్నావు, ఇప్పుడు వాడు వేసాడు ముగ్గురికి. అబ్బా ఇదో ప్లాను. ఆగండి పైరు, ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు నాకు అద్దె ఇచ్చి బయటికి వెళ్ళాలి. ఏమంది ఇవ్వాలి సార్? పౌడర్ అది ఇవ్వాలా? ఫేరంలో లేదు తీయాలా? అద్దె అంటే రెంటరా బాబు, రెంటో డబ్బులు. మేము రెంట్ ఇవ్వలేదా? అయినా మీరు ఎందుకు తీసుకోలేదు సార్? తప్పు సార్, ఇది చాలా పెద్ద తప్పు. ఎలా వదిలేస్తారు సార్ అలా? నేను ఎక్కడ వదిలేశాను? మీరు ఎప్పుడు వెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు వస్తున్నారో తెలియదు. నేనేం చేయను? దాసు గారు, మీ దగ్గర డ్రామాలు వేయాలని లేదు. 6 నెలల రెంట్ అందండి, గుర్తులేదు. అయినా పర్లేదు. అయినా ఈ బిజీ లైఫ్ లో ఎప్పుడు వస్తుంటాం ఎప్పుడు పోతుంటాం మాకే గుర్తులేదు. ఇప్పుడు ఇంటర్వ్యూకి పోతున్నాం, మాకు టైం కూడా లేదు. ఈ ఇంటర్వ్యూలో మాకు జాబ్ గ్యారంటీ. 1000 3000 ఇస్తాం, పైన బొక్కులు వేసుకోండి. 3000 ఇస్తారా? పైన ఇల్లు కట్టుకోవాలా? దాసు గారు, పైన ఇల్లు కట్టుకుంటారో కింద శ్రద్ధాప్ కట్టుకుంటారు, మీ మీ ఇష్టం. అసలు మిమ్మల్ని నమ్మొచ్చా? ఇస్తారా 3000? 6 నెలలు నమ్మారు దాసు గారు మమ్మల్ని. 6 నెలలు ఉన్న నమ్మకం ఈ ఒక్క నెల ఉండదా? మీరు నమ్ముతారు సార్, మీరు నమ్ముతున్నారని మేము నమ్ముతాం సార్. మాకు తెలుసు సార్, మాకు తెలుసు సార్, మాకు తెలుసు సార్, మీరు నమ్ముతారు సార్. వి ట్రస్ట్ యూ. ఫైనల్ టచ్ ఇద్దాం. పర్వాలేదు పర్వాలేదు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళరండి. థ్యాంక్ యూ సార్. మీరు నమ్మారు సార్. నమ్మారు సార్. 3000 ఊరి ఏంట్రా ఇది? పెళ్ళిళ్ళకి షామ్యాలు వేసుకున్నట్టు మార్చవా? రే మన మొగాలకి ఇదే ఎక్కువ. కానీ ఈసారి అంటే దాస్ గారికి ఏదో చెప్పి తప్పించుకున్నారు. నెక్స్ట్ ఏం చెప్పాలరా వాడికి అర్థం కావట్లా. ఎందుకు టెన్షన్? ఇప్పుడు వెళ్తాం, జాబ్స్ వస్తాయి, శాలరీ రాగానే మొగాలు ఇస్తాం అంతే. రాకపోయినా సాగులు వస్తాయిలే మాకు. ఇదేంట్రా పట్టడం లేదు? రే నీకు పెట్టడం రాదు కానీ నాకు ఇవి నేను పెడతా. సరే పెట్టు. పెట్టడం ఎప్పుడు నేర్చుకున్నావురా? మొన్న బ్యాంకాక్ వెళ్ళినప్పుడు నేర్చుకున్నా. బ్యాంకాక్ ఎప్పుడు వెళ్ళినావురా? ఎప్పుడు మాతోనే ఉంటావు?
మీరు పడుకున్నప్పుడు నైట్ వెళ్ళి మార్నింగ్ వచ్చేలే. అది బాత్రూమ్ రా, బ్యాంకాక్ కాదు. రేపు బాత్రూమ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను రా. వ్యాధులు తీసుకొని పోయినా రే వ్యాధి గురించి ఎప్పుడు ఎత్తద్దురా. వ్యాధి గురించి అయితే ఇంటర్వ్యూ పోతున్నాం కదా, అది బాత్రూమ్ పోవాల్సి వస్తుంది. వ్యాధి టాపిక్ వదిలేసి జాబ్స్ గురించి మాట్లాడండి. ఈసారి ఎట్టయినా మనం జాబ్ కొట్టాలరా. జాబ్ కొట్టాలంటరా, మనకి జాబ్స్ వచ్చేసాయి 1000 దినాలు అంతే. ఎలా ఇస్తాడు రా? ఏ డిగ్రీ ఉంది, ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి మా దగ్గర, ఏం చూసేసి? నువ్వు ఆపరా, నేను అన్ని మేనేజ్ చేశాను రా. ఇంటర్వ్యూ పోదాం, 4 క్వశ్చన్లు అడుగుతారు, ఫటాఫట్ ఆన్సర్లు చెప్దాం, ఆఫర్ లెటర్ పెట్టుకొద్దాం. సింపుల్ రా. 1000 దినాలు మరి డ్రైవర్ ఉద్యోగానికి వేదినాలా? రే డ్రైవర్ జాబ్ అంటే ఎక్కడంటే ఎక్కడ పెట్టేస్తాడు అనుకున్నావా? డైరెక్ట్ సైద్ ఇంట్లోనే. మరి సైలెంట్లో వచ్చేసాం రా. ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బ్రో, ఆల్ ది బెస్ట్. చెప్పవే, ఏ కలర్ నైట్ వేసుకున్నావు? అభిబి తాల్. టైం చూస్తే 6 అయింది. 11 దాకా నేను రాను. అందాక నువ్వు టిక్ టాక్ వీడియోలు చేసుకోవే. నేను 11 వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకుని వస్తాను. ఇద్దరం కలిపి టిక్ టాక్ వీడియోలు చేసుకుందాం. ఓకే. బయట 3 మనుషులు ఉన్నారో, ఒక్కొక్కరం తీసుకుని రా వెళ్ళి. बर्रा फी तलदा नाफर मौजूद जीप वाहिद 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 नाफर जीप मिन्नी ओके ఎల్లా బాబా ఎల్లా. ఈ లంకోలతో తలకాయ పోటీ అయిపోయింది రా బాబు, చచ్చిపోతున్నాను నేను. కూర్చో. నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చాలా టెన్షన్ పడ్డాను సార్, ఏమవుతుందో అని. ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయ్యావు. నేను నీకు టెస్ట్ పెట్టాను, నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యావు, అందుకే ఫెయిల్. లాంగే 1 సెకండ్. నువ్వు మళ్ళీ పాస్ అయ్యావు. వచ్చి కూర్చో. ఇందాక ఫెయిల్ అన్నారు, ఇప్పుడు పాస్ అన్నా, నాకేం అర్థం కావాలి సార్. ఇందాక పెట్టింది నమ్మకం టెస్ట్. నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో టెస్ట్ చేద్దామని టెస్ట్ చేశాను. కరోనా వచ్చినా కూడా ఇన్ని టెస్టులు బెటర్ సార్. ఇంతకు నేను పాసా ఫెయిలా? ఫెయిల్. నీకు లాంగే హై. ఏ బాబు, టెస్ట్ వద్దు, మీరు వద్దు పోండి సార్. నీకు ఇందాక పెట్టింది చిరాక్ టెస్ట్ అయ్యా, నువ్వు పాస్ అయ్యా. వచ్చి కూర్చో. టెస్ట్లు వద్దు, మీరు వద్దు, మీ జాబ్ వద్దు, ఏ, పోతా, నాకు వద్దు సార్. అవసరం లేదు. నా ఫర్ 2 జీప్. సార్ బాగున్నారా? కొడుతున్నావేంట్రా? మనలో మనకేముంది సార్, ప్లెంటీగా ఉండండి. ఊపుకుంటా వచ్చావు, పేపర్ లేరా? పొద్దున్నే వస్తాయి సార్ న్యూస్ పేపర్లో. నేను అడిగింది ఆ పేపర్లు కాదు, నీ సర్టిఫికేట్లు. మీరు వచ్చే డ్రైవర్ ఉద్యోగానికి మళ్ళీ చదువుకున్న పేపర్లు కదా సార్ మీకు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లమా సార్? చాలా పెద్ద ప్రాబ్లం సార్. అర్ధరాత్రి 2 గంటలకి లేచి విపిఎన్ కనెక్ట్ చేసుకొని ఎస్ వీడియో సెర్చ్ చేస్తే ఆడు ఒక నెంబర్ ఇస్తాడు సార్, కింద బాక్స్లో కొట్టమంటాడు. ఎందుకు అడగండి? ఎందుకు? నువ్వు మనిషివా రోబోవా కన్ఫర్మ్ చేసేకి. అయినా రోబోలు ఆ వీడియోస్ ఎందుకు చూస్తాయి సార్? సరే అది వదిలేయండి, 9 ఫోటోలు చూపించి ఏది రోడ్డు ఏది బోర్డు క్లిక్ చేయమంటారు సార్. మేము చూడాలనుకున్న వీడియోస్కి వాడు చూపించే ఫొటోస్కి ఏమైనా సంబంధం ఉందా సార్? ఇది ప్రాబ్లం కాదా? చాలా పెద్ద ప్రాబ్లం సార్. సార్ మీ ఫేవరెట్ బాన్సా ఎవరు సార్? ఒరే నువ్వు బానేన్ కాడి నుంచి పాన్ చూస్తున్నట్టున్నావురా. నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు మాట్లాడే తీరేంటి? టైం చూస్తే 11 అవుతుంది. నాకు మల్లెపూలు గుర్తొస్తున్నాను, మధ్యన ఇక్కడి నుంచి దొబ్బేరా. నమ్మర్ తలా జీబా. బాగున్నారా సార్? బాగున్నాను. పిల్లలు ఎంతమంది? 2. పిల్లలు బాగున్నారు సార్? బాగున్నారు. పిల్లలు ఎంతమంది? ఒక్కరితే. అయ్యో, నాకు లేని ఫీలింగ్ నీకేంట్రా? జనాభా లెక్కలు అయిపోయినాయా?
వెళ్ళు బయలుదేరు. సార్ నేను జనాభా లెక్కలు రాలేదు సార్, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చినోడివి కంపెనీల గురించి అడుగుతూ మానేసి నా పర్సనల్ నీకు ఎందుకురా? మనం కలిసి పని చేయబోతున్నాం కదా, ఏదో తెలుసుకుందామని. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావురా? నిన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నేను సిగ్గుపడాలా? సార్ ఏంటి సార్ అలా అన్నారు? సర్లే కానీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. బండి తోలుతావా? నాకు ఇంకా పెళ్ళి కాలేదు సార్. కారు రా, కారు బండి. ఓ మీరు చెప్పేది బండి, కారు బండి. ఇప్పుడే తోలేను సార్, కానీ లైసెన్స్ లేదు. లైసెన్స్ లేదా? నీకు లైసెన్స్ లేదు, నాకు కామన్ సెన్స్ లేదు. సార్ మీరు అలా చిరాకు పడకండి సార్. అక్కడ మా ఫ్రెండ్స్కి వేదినాలు నేను గుండెలు కొట్టొచ్చాను సార్. నేను ఇప్పుడు బయటికి వెళ్తే నన్ను కొడతారు సార్. నా ఇద్దరు పిల్లలు ఒక భార్య గురించి ఆలోచించి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా బాబు. నేను మరీ ఓవర్ బిల్డప్ ఇచ్చి వచ్చాను సార్. అట్లీస్ట్ నా ఒక్కడికన్నా జాబ్ ఇవ్వండి సార్. ఒరే నేను కళ్ళు మూసి కళ్ళు చేసేలోపు ఇక్కడ ఉన్నావు అనుకో, ఏం చేస్తా నాకే తెలుసు. డబ్బాయ్ ఎందుకురా మన జీవితాలు ఎలా ఉన్నాయి? బాగుపడాలని ట్రై చేసిన ప్రతిసారి ఇలానే అవుతుంది. ప్రతిరోజు పడుకునే ముందు, నిద్ర లేచాక ఏదో అవుతామని, ఏదో సాధిస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్తో పడుకుంటాం. లేచి రెడీ అయ్యి ఇంటర్వ్యూకి పోతే పడుతూ అని మొహాన్ని ఉమ్మేస్తాడు. మనకు సిగ్గు, శరం, మన మీద ఇంట్లో వాళ్ళకి నమ్మకం లేవు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయిండే వాళ్ళం. టిక్ టాక్ చేసామా, కుబుస్ తిన్నామా, కద్దామని గెలికినామా అని గడిపేస్తున్నాం. మన వాళ్ళకి అప్పుడప్పుడు ఆర్డర్లు ఎక్కువైతే ఫోన్ చేసి దానాలు చేస్తారు. మనకు దానం చేసిన ప్రతి ఒక్కరిని కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలరా. పదండి పోదాం. ఎందుకురా అంత ఓవర్ చేస్తావు? ఎంబీబీఎస్ చదివచ్చావా, ఇంజనీరా? ఇంట్లో డ్రైవర్గా వచ్చావు. ఇంట్లో డ్రైవర్ వద్దని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకుని బయటికి వచ్చావు. నువ్వు నేను మాట్లాడుకోవాలి సిగ్గు స్వరం గురించి. ఏ నువ్వు దానం చేసిన రోజులు మర్చిపోయినావా? బిర్యానీ ఎక్కువైందని పడేసిన రోజులు గుర్తులేవా? టిక్ టాక్లు చేస్తాం, అది ఓ ఎంటర్టైన్మెంట్. దాని మీద సెటైర్లు వేయకు. ఇండియాలో మన మొహాలకి కూలి పని కూడా ఇవ్వరు. సొంత బిజినెస్ పెట్టేంత సీన్ మనకు లేదు. ప్రతి నెల 50,000 సంపాదిస్తూ ఉన్నాం. మర్చిపోయావా? నీ చెల్లి పెళ్ళి ఎలా చేసినావు గుర్తు లేదా? అప్పట్లో ఇలా అయినా తూ అని ఉమ్మేసేవాళ్ళ నీ మీద. మనిషికి ఓపిక ఉండాలి. కష్టాలు జీవితాంతం ఉండవు. సీరియస్గా ట్రై చేస్తే అవుతుంది. రే సీరియస్ గురించి మాట్లాడుతూ నాకు నవ్వు వస్తుంది. ఆడు చెల్లి పెళ్ళి 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఆడు కోవిడ్కి వచ్చి 7వ సంవత్సరం ఇది. నువ్వు ఆడు కాదురా, మనం ముగ్గురం మాట్లాడుకోవాలి సిగ్గు తరం గురించి. ఆడో చెప్పడం, దాన్ని నువ్వు కరెక్ట్ చేయడం. 4 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా ఇండియా వెళ్దాంరా, ఏదో ఒకటి చేద్దాంరా. ఆడొప్పుకున్నా నువ్వు ఒప్పుకో, ఏదోలా ఆపుతావు. నువ్వు చెప్పురా, జీవితాంతం ఇలాగే బ్రతుకుతావా?
సర్ది చెప్పుకోవాల్సింది ఏం చేయలేనప్పుడు, గుద్ద పలిసినప్పుడు కాదు. మనం ఇలాగే బ్రతుకుతాం, ఇలాగే ఉంటాం. మన కొత్తగా ఆలోచించే తెలివితేటలు లేవు. ఇక్కడ అలా ఆలోచించిన వాళ్ళకి చోటే లేదు. లాస్ట్కి కోవిడ్ ఇంట్లో పని చేయాలంటే 10 నుంచి 15 ఇంగ్లీష్ ముక్కలు రావాలి. మన ముఖాలకి అవి కూడా రావు. అందుకే ఇండియాకి వెళ్ళిపోదాం. రే నువ్వు ఈసారి చెడగొట్టద్దు. రే నువ్వు పాస్పోర్ట్ కోసం ఆడికి ఫోన్ చేయరా. హలో అన్నా, పాస్పోర్ట్లు కావాలన్నా. ఇప్పుడు వస్తున్నామన్నా. సరే ఓకే అన్న. ఓకే బాయ్ అన్న. రే రండి, ఇస్తాను, పోదాం. అన్న వస్తాడు, పైన ఆఫీస్లో కూర్చుందాం రండి. గల్ఫ్ గోవర్ధన్. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. గల్ఫ్ గోవర్ధన్ అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడకుండా చెప్పుకునే పేరు. వాస్తా లేకున్నా వాస్తా కోసం ఇంకో వాస్తా పెట్టే టైపు. సింపుల్గా చెప్పాలంటే ఆకలితో ఉన్నోడికి అన్నం ఫ్రీగిచ్చి కూర వడ్డీకి ఇచ్చే టైపు. చెప్పు కుమార్. అన్న వీళ్ళకు పాస్పోర్ట్లు కావాలంటన్నా. మీలో ఫస్ట్ వచ్చింది ఎవరు? నేనేనా? ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలనా? పాస్పోర్ట్ కావాలి. నా పాస్పోర్ట్ నాకు ఇస్తే వేరే చోట పోయి కొట్టుకుంటాక.